ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలకు స్వాగతం. పిల్లలకు తాయెత్తులు కడితే ప్రయోజనం ఉందా? సహజసిద్ధంగా తాయెత్తు అనేటువంటిది మంత్ర తత్వరీత్యా ఒక రాగి చిన్న రేకు మీద దానికి సంబంధించిన బీజాక్షర సంపుటిని వ్రాసి గుగ్గిలం పొగ వేసి భగవంతుని ధ్యానిస్తూ ఒక వెండి తాయెత్తులో ఆ మంత్రానికి సంబంధించినటువంటి రాగి రేకును లోపలికి చుప్పించి తాయెత్తుగా చేసి పిల్లలకు కట్టేటువంటి సాంప్రదాయం ఉంది. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుంది? మంత్రాలకి చింతకాయలు రాలవు కానీ చింతలు తీరుతాయి. ఆ తాయెత్తు ప్రభావం వలన అత్యధికంగా ఏడ్చేటువంటి పిల్లలు ఏడుపు మాంతారు. తరచూ అనారోగ్యాలతో బాధపడేటువంటి పిల్లలకు ఆరోగ్యం కలుగుతుంది. నిద్రలో కలవరిస్తూ ఉలిక్కిపడేటువంటి పిల్లలు భయం లేకుండా నిద్రపోతారు. ఉయ్యాల్లో నుంచి కింద పడ్డ సంఘటనలు ఉన్నటువంటి పిల్లలకు వెనువెంటనే తాయెత్తు వేయించాలి అని చెప్పేసి తల్లి భావన చేస్తుంది. తాయెత్తు వేస్తారన్నమాట. కృష్ణ పరమాత్మ అంతటి వాడికే తల్లి యశోద ఆయనకి సంభవించినటువంటి ఉపద్రవాలు వచ్చినాయి కదా, పుట్టుక దగ్గర నుంచి రాక్షసుల యొక్క ప్రభావమే. ఆయనంటే పరమాత్మ కాబట్టి ఆ రాక్షసులందరి పూతన మొదలైన రాక్షసులందరినీ కూడాను ఆయన చంపేశాడు. వాళ్ళమ్మ మాత్రం భయపడేది, మా అబ్బాయికే రావాలా ఇట్లాంటివన్నీ అని ఒక తాయెత్తు కూడా వేసిందట మొలతాడికి. సందతాయిత్తులు అనే పాట లేదు అక్కడ, అది సిరిమువ్వ గజ్జలు అంటూ పాటలు కూడా రాశారు కదండి. చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు తాయెత్తు మొలతాడున బట్టి అంటూ చిన్ని కృష్ణ నిన్ను చేరుగొలుతూ అన్నారు. ఆ కృష్ణ పరమాత్మ తలుచుకుంటేనే చాలు తాయెత్తు మహిమ ఎంత గొప్పతో అర్థమైపోతుంది. ఇక్కడ పిల్లలకి తాయెత్తు కట్టడం వలన దుష్టగ్రహ ప్రభావాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంది. బాలారిష్ట దోషాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంది. దిష్టి దోషాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంది. అందుచేత పిల్లలకు తాయెత్తులు కడితే దిష్టి అనేది తొలగిపోతుంది అని చెప్పేసి భావిద్దాం. కృష్ణుడు వెన్నను దొంగిలించిన చిత్రపటం పిల్లలు ఉన్న చోట పెడితే చాలా మంచిది. చిన్ని పిల్లలు ఉన్న చోట కృష్ణ పరమాత్మ యొక్క చిత్రపటం పెట్టండి, చాలా బాగా సక్సెస్ అవుతారు. ఆయన లీలా వినోద తత్వం అంత గొప్పదన్నమాట. కృష్ అనే పదం అన్నమాట. కృష్ణ దుఃఖాలు పోగొట్టేది, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేది కృష్ణ భగవానుడే. చీకటిని పారద్రోలి వెలుగును ప్రసాదిస్తాడు ఆయన. అంత గొప్ప పరమాత్మ కాబట్టే కృష్ణం వందే జగద్గురుం అన్నారు. అటువంటి జగద్గురువును తలుచుకుంటూ చిన్ని పిల్లలకు కూడా కృష్ణుని అవతారాలు వేస్తారు, వేషాలు. చిన్నప్పుడు మా అబ్బాయి కృష్ణుడండి అంటూ ఆ తల్లి ఎంత ఆనందపడుతుందో మరి. అక్కడ ఆలోచించాల్సిన విధి విధానం అది. కాబట్టి తాయెత్తులు చాలా మంచివి పిల్లలకి. ఏదో ఒక తాయెత్తు బీజాక్షర సంపుడితో గనక అధనిష్ట అగ్రష్ట పొరలైనటువంటి వ్యక్తులు గనక ఇచ్చినట్లయితే, వాటిని గనక ధరింపజేసినట్లయితే చాలా బాగా విజయాన్ని సాధిస్తారు.
సర్వే జనా సుఖినో భవంతు.